జనకు కూడా ఇరకాటం. అవును సార్. సరే, దీనికి రిలేటెడ్ గా ఇంకొక అనదర్ టాపిక్ అయితే, నిన్న ముద్రగడ కుమారులు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అందులో జగన్ కి ప్రత్యేకంగా వాళ్ళు థ్యాంక్స్ చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి హెల్త్ బాగాలేనప్పటి నుంచి దగ్గరగా చూసుకోవడం కానీ, అంత్యక్రియల్లో పాల్గొనడం కానీ, జగన్ ని కొంచెం వాళ్ళు పొగుడుతూ కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏంటంటే, ఇక జగన్ పాదాల దగ్గరే వాళ్ళ యొక్క కుమారుల ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నారు అన్నట్లుగా కూడా విమర్శలు వచ్చేసారు. ఓవర్ యాక్షన్ అని నేను అన్నాను, మీరంతా చెప్పేశారు, ఇంక నేను చెప్పడానికి ఇంకేం లేదు. ఇప్పుడు ముద్రగడ కుటుంబము ఆ రోజు అక్కడ జరిగిన ఘటనలు అందరూ విచారించారు. అలా జరిగి ఉండకూడదు, విషాదంలో వివాదం మంచిది కాదు, వాళ్ళ అమ్మాయి క్రాంతి రావటం కానీ వీళ్ళు ఆపటం, లేకపోతే ఆయనే చివరి కోరిక ప్రకారం జరిగిందని చెప్పడం, ఇదంతా అయిపోయింది. ఇన్ని రోజులు అయిన తర్వాత నిన్న ఆయన కుమారులు ఇద్దరు, ఒక అతనేమో ఇప్పటికే ఉన్న ఇన్ఛార్జిగా ఉన్న గిరిబాబు, ఇంకొక ఆయనేమో వీర రాఘవరావు బాబు అంటారు, వాళ్ళు ఉందా అది? అవును సార్. పీసీఆర్ ఆడియో ఉందా? మా కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేని కృతజ్ఞతలు జగన్మోహన్ రెడ్డి గారి పాదాల దగ్గర సమర్పించుకుంటున్నామండి. నా తండ్రి గారు హాస్పిటల్లో జాయిన్ అయిన క్షణం నుంచి కూడా మరణించే క్షణం వరకు ఆయన్ని ఏదో విధంగా బ్రతికించాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం ఇంత అంత కాదండి. ఎప్పుడూ కూడా నాకు ఫోన్ చేసి నిరంతరం, గిరి ఎలా ఉంది, ఏం కావాలి, నన్ను ఏం చేయమంటావు, నాకే చెప్పడం కాకుండా డాక్టర్లతో ప్రపంచంలో ఆయనకి పనిచేసే మందు ఏ మూలన్నా తెప్పించండి, ఏ డాక్టర్ ఈయనకి నయం చేస్తాడో ఆయన రప్పించండి అని ప్రతిసారి ప్రతి ఒక్కరితోటి ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మాతోనే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలండి. ఒక్క క్షణం ఉందండి, ఆ క్షణం గుర్తొచ్చిన ప్రతిసారి ఇప్పుడు ఇదే, ఇప్పుడు వాళ్ళు ఉద్వేగంలో ఉన్నారు, కృతజ్ఞతలు చెప్పడం అది వేరే విషయం. ఇప్పుడు ఇందాక మనం చెప్పింది ఒక ఎక్స్ట్రీమ్ అయితే, ఇప్పుడు దాన్ని వాళ్ళు చెప్పారు, ఏదో చెప్పింది వాళ్ళ పత్రికలు కూడా రాశారు. ఏమని అంటే, ఆయన పదే పదే ఫోన్లు చేశారు, శ్రద్ధ తీసుకున్నారు, మంచిదే, అలాగే దాన్ని మోసారు, మోసారు, అంతవరకు కూడా వాళ్ళు ఎమోషనల్ అయిండొచ్చు. కానీ ఒకవైపున ఈ వర్గాల్లాగా రాజకీయాల్లాగా మారిపోయి కుటుంబంలో కూడా వివాదాలు వచ్చినంత ఈ పరిస్థితుల్లో ఆయన పాదాల దగ్గర మేము కృతజ్ఞతలు సమర్పిస్తున్నామని చెప్పడము, చెప్పింది రాసుకోవడము, ఇవి కొంచెం ఇది శృతి మించిన ఓవర్ ఎమోషన్. ఈ ఎమోషన్ కొంచెం ఎక్కువ అవుతుంది. నేను అనేది ఏంటంటే, మీరు వ్యతిరేకంగా మాట్లాడినా అనుకూలంగా మాట్లాడినా, మీరు ప్రశంసించినా లేకపోతే ధ్వజమెత్తినా కానీ సమతుల్యత చూసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. ఎందుకంటే మీరు రాజకీయ నాయకులుగా కొన్ని తరగతులకు, కొన్ని భావాలకు, కొన్ని అభిప్రాయాలకు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీకు తెలుసు, దురదృష్టవశాత్తు ఆయన ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నప్పటి దగ్గర నుంచి ఇంటికి చివరి క్షణాల వరకు వివాదమే అయింది. నిజంగా ఆయన ఎందుకు రాలేదు అంటే, ఆయన అడుగుతున్నారని, విదేశాలకు పంపించడానికి ప్రయత్నించారని రకరకాలుగా జరిగింది. ఇలాంటి సమయంలో ముద్రగడ, ఆయన వ్యక్తిత్వం, ఇట్లాంటివి తెలిసిన వాళ్ళు, చూస్తూ వచ్చిన వాళ్ళు ఈ పాదాల దగ్గర సమర్పించడం లాంటి వాటిని తప్పకుండా కొంచెం జీర్ణం చేసుకోలేని ఒక విషయం అయితే ఒకటి ఉంటుంది. భవిష్యత్తులో ఎవరైనా ఎవరి గురించి అయినా కృతజ్ఞతలు చెప్పడము లేకపోతే ఇంకోటి చెప్పడం వేరు, కానీ ఈ ఉద్వేగంలో అయినా కానీ ఈ పద ప్రయోగాలు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సిన ఒక అవసరం మటుకు ఒకటి ఉంటుంది. లేకపోతే ఇవి కూడా రివర్స్ అవుతాయి. అది రివర్స్ అవుతుంది, ఇది కూడా రివర్స్ అవుతుంది. ఇంకోటి, కుటుంబాల వివాదాలు ఎంతవరకు తీసుకోవాలి అన్నది వాళ్ళు చూసుకోవాల్సిందే. పదే పదే అది ఒక రాజకీయ అంశంలాగా, అందరికీ సంబంధించిన అంశంలాగా చేయాల్సిన ఇది కూడా లేదు. కాకపోతే ఆ రోజు జరిగింది ఏంటంటే, ప్రభుత్వ లాంఛనాలు కూడా మేము వద్దన్నాం, దాని మీద అంబటి రాంబాబు మీద కేసు పెట్టడం సరికాదు, పెడితే మా మీద పెట్టడం, కేసు పెట్టడం సరికాదు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన వద్దన్నాడు, చాలా మంది వద్దంటారు. లేదా ఇప్పుడు ఉదాహరణకు అవార్డులు, బిరుదు, నాకు అవార్డు ఇస్తే నేను తీసుకోలేదు ఉదాహరణకు, ఎవరు అనేక వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, తప్పకుండా చేయాలి. ఆయన అదే నేను అంటుంది, ఆయన వ్యక్తిత్వం రీత్యా నాకు వద్దు, ఈ ప్రభుత్వం నాకు వ్యతిరేకంగా పనిచేసింది, నేను తీసుకోనని రాసి చెప్పి వెళ్ళారు. అటువంటిప్పుడు వాళ్ళు వద్దన్నారు. వద్దన్నప్పుడు ఎందుకు వచ్చారన్నాడు, ఒక మాట ఎక్కువ అన్నాడా తక్కువ అన్నాడా కాదు ఇక్కడ సమస్య. దాని ఆధారంగా మళ్ళీ కేసు పెడితే, అదే నేను చెప్తుంది. ఇప్పటి వరకు మనం మాట్లాడిన ఈ 3 టాపిక్స్లో కూడా ఓవర్ రియాక్షన్ వల్ల ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అది ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి ఏం వెళ్తుందని కాదు, ఒక వర్గానికి, ఒక ప్రజానీకానికి ఎటువంటిది వెళ్తుంది అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఖచ్చితంగా బహుశా
ఇది ఒకవేళ కృతజ్ఞత వల్ల లేకపోతే ఉద్వేగం వల్ల వాళ్ళు అనుండొచ్చు. దాని గురించి మనకేం అభ్యంతరం లేదు, వాళ్ళకు సంబంధించిందే. కానీ ప్రతిదీ రాజకీయం అయిపోతుంది కదా ఇక్కడ, అది కీలకమైన అంశం. ప్రతి టాపిక్ కూడా అంటే ఎవరు ఏం మాట్లాడినా కూడా అదే రాజకీయం అయిపోతుంది కదా. ఇప్పుడు దీని మీద పెడితే ఏదో అన్నారులే అంటే ఇప్పుడు అదే కదా, పూర్తి దాని మీద వీడియో ఉంది, అది పత్రికలో కూడా, వాళ్ళ పత్రికలో కూడా వచ్చేసారు. కాబట్టి దాన్ని అథెంటికేట్ చేశారు. ఏదో యథాలాపంగా అంటే వేరే విషయం.